ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కార్యకారణకర్తృత్వే హేతుప్రకృతిరుచ్యతే పురుషసుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే పురుషప్రకృతస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు సద్యోనయో దేవాదియోనయః అసద్యోనయః పస్వాదియోనయః సుసామర్థ్యాత్ సదసద్యోనయో మనుష్యయోనయః అపి అవిరుద్ధా ద్రష్టవ్యాః. సద్యోనయో సద్యోనులంటే దేవాది యోనియ. సద్యోనులంటే దేవాది యోనులు, దేవాదులు యందు పుట్టుక. అసద్యోనియ అసద్యోనులంటే పస్వాదుల యొక్క పుట్టుక. సామర్థ్యాత్ సదసద్యోనియో ఈ సామర్థ్యం బట్టి సదసద్యోనియో అంటే ఇక్కడ సదసద్యోను అంటే మనుష్యోనులు ఈ యుక్తి సామర్థ్యం చేత గ్రహించాలని. అంటే ఇక్కడ ఏంటంటే పాపం చేత నీచయోనులు, పుణ్యం చేత ఉత్తమమైన యోనులు, పాపపుణ్య మిశ్రమముల చేత మనుష్యత్వము లభిస్తుందని స్మృతి కూడా ఉంది. అందులో ప్రకృతి పురుషులు వివేకం లేని వాళ్ళు, ప్రకృతి పురుషుల యొక్క వివేకం లేని వాళ్ళు, వారికి ఈ సంసారము ఈ సర్వ సంసారము అవిద్యాఫల రూపకంగా కలుగుతుంది. ఎవరికైతే వివేకం కలుగుతుందో వాళ్ళకు ఉండదు. ఎవరికైతే ప్రకృతి పురుషుల యొక్క వివేకం ఉండదో అలాంటి వాళ్ళకి ఈ అవిద్యారూపమైన ఈ సౌరవ సంసారము కలుగుతుంది అని ఇక్కడ తాత్పర్యం చెప్పినట్లయింది అని. ఏతత్ ఉక్తం భవతి ప్రకృతిస్తత్వాఖ్యా అవిద్యాగుణేన అవిద్యాగుణేషు ససంగః కామః సంసారస్య కారణం ఇతి. ఈ తాత్పర్యం ఈ రకంగా చెప్పినట్లయింది. ప్రకృతి యందు ఉండడం అంటే ఇక్కడ ప్రకృతిస్థః ప్రకృతిస్తత్వాఖ్య ఇక్కడ ప్రకృతి యందు ఉండడం అనే మాటకి అర్థం ఏమిటంటే గుణముల యందు సంగము, ఆ సంగమమైన కామము, ఆ కామమే సంసారానికి కారణము. ఆ కామమే ఆ కోరికయే సంసారానికి కారణము. ప్రకృతిస్థుడై ఉన్నాడు, ప్రకృతి యందు నిలిచి ఉన్నాడు. అవిద్య మరియు మూడు గుణాలు సత్వగుణము, రజోగుణము, సమోగుణములతో సంగము కలిగి కోరికతో ఉన్నాడు, కామంతో ఉన్నాడు. ఈ రెండు సంసారానికి కారణమని ఈ శ్లోకం యొక్క వాక్యార్థము. సాంఖ్యుల దృష్టిల వల్లనే, సాంఖ్యుల దృష్టి ఏ రకంగానో ఆ రకంగానే ప్రకృతియు సత్యంగా ఉండొచ్చుగాక. ఒకవేళ సాంఖ్యులు ఏదైతే చెప్తున్నారో ప్రకృతి సత్యమని, ప్రకృతి సత్యంగా ఉండొచ్చు. వేదాంత దృష్టిలో మాయికమే ప్రకృతి అని చెప్తున్నారో మాయ అవ్వచ్చు. సాంఖ్యులు చెప్పినట్లు ప్రకృతి సత్యం అవ్వచ్చు, వేదాంతులు చెప్పినట్లు మాయా ప్రకృతి మాయ అవ్వచ్చు. ప్రకృతి కూడా పురుషునికి అవిద్యావస్థ యందు నానా రకాలుగా కనబడి అతన్ని వివిధ రకాలుగా వాడిని నొప్పించి బాధ కలిగించి ఏ పనికి రాకుండా చేసి అతన్ని వదిలిపెడుతుంది ప్రకృతి. అందువల్ల అదే భగవంతుడు ప్రస్తుతం అనుసరించి ఈ రకంగా చెప్తున్నాడు. మొత్తానికి వాళ్ళ సత్యమన్నా
వేదాంతులు మాయకమన్నా ప్రకృతి యొక్క స్వభావం మాత్రం పీల్చి పిప్పి చండాలను చేస్తుంది, సంసారానికి హేతువు కలిగిస్తుంది. సంసారం అంటే పాపయోనులు, పుణ్యయోనులు, పాప పుణ్య మిశ్రమయోనులు, ఈ రకమైన సంసార యాతన కలిగిస్తూ ఉంటుంది. ప్రకృతి యొక్క గుణం అది అని ఈ రకంగా చెప్పినట్లయింది. అందువలన తత్తుచ పరివర్జనాయ ఉచ్యతే, అందువలన దీన్ని విడవదగినది, దీన్ని వదిలిపెట్టాలి అని చెప్పబడింది. దీన్ని ఈ సంసారానికి కారణమైన ప్రకృతితో సంబంధము ఏదైతే ఉందో ఆ గుణ సంబంధమైన ఆ సంగము, ఆ కోరిక వల్ల కలిగే ఆ సంగం ఏదైతే ఉందో దాన్ని విడవడానికి ఈ రకంగా చెప్పబడిందే తప్ప నిజంగా ప్రకృతి ఉందని కాదు. అవిద్యారూపమైన ప్రకృతిని విడవాలి అని చెప్పడానికి ఈ శ్లోకము వచ్చింది. అస్య చ నివృత్తి కారణం జ్ఞాన వైరాగ్యే సన్యాసే గీతాశాస్త్రే ప్రసిద్ధం. అలాంటి దాన్ని తొలగించడానికి కారణము ఒకటే, ఇంకే మార్గము లేదు. ఒకటే కారణం, ఏమిటది? వైరాగ్యం, సన్యాసముతే కూడిన జ్ఞానం. ఈ ప్రకృతిని వదిలించుకోవాలి అంటే ఇంకా వేరే మార్గము లేనే లేదు. శంకరాచార్యుల వారు బల్లగుద్ది చెప్తున్నారు, ఈ ప్రకృతిని వదులుకోవాలి అంటే ఇక్కడ జ్ఞాన వైరాగ్యే, ఆ వైరాగ్యం అనే సన్యాసముతో కూడుకొని జ్ఞానమని గీతాశాస్త్రం అందు చెప్పబడింది. జ్ఞాన వైరాగ్యే సన్యాసి. సన్యాసి అంటే సన్యాసంతో కూడుకున్న వైరాగ్యము మరియు జ్ఞానము. ఈ జ్ఞానము ఉంటే అదే గీతాశాస్త్రం ప్రసిద్ధం. గీతాశాస్త్రం ప్రసిద్ధిగా నిర్ణయించేది ఇదే. ఇక వేరే మార్గము ఈ ప్రకృతి నుంచి విడుదల కలగడం అనేది వేరే మార్గము లేనే లేదు. తత్తుచ జ్ఞానం పురస్తాత్ ఉపన్యస్తం. మరి ఆ జ్ఞానాన్ని ముందు చెప్పింది. జ్ఞానం అంటే ఏదో చెప్పింది కదా, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అని ఇంతవరకు చెప్పింది. క్షేత్రజ్ఞ విషయే యజ్ఞాత్వామృతమశ్నుతే ఇది ఉక్తం. ఆ జ్ఞానాన్ని ముందు చెప్పింది. ఏమని? క్షేత్రజ్ఞుల విషయమైన ఆ జ్ఞానాన్ని, దానిని తెలుసుకుంటే అమృతత్వాన్ని పొందుతావు. యజ్ఞాత్వామృతమశ్నుతే. ఈ జ్ఞాత్వ, ఆ జ్ఞానం చేత ఆ బ్రహ్మమును తెలుసుకుంటే అమృతత్వాన్ని పొందుతావని 13వ శ్లోకం ఈ యొక్క అధ్యాయంలో 2వ శ్లోకం చెప్పింది కదా, చెప్పింది అని ముందే చెప్పింది. అన్యాపోహేనా అతద్ధర్మ అధ్యారోపణే చ. తక్కిన దానినంతటినీ నిషేధించడం ద్వారా, అది కాని ధర్మాల్ని ఆరోపించడం ద్వారా అవన్నీ చెప్పింది. అది కాని ధర్మాలన్నీ వదిలిపెట్టడం. అతద్ధర్మ అధ్యారోపమాత్త నివర్తకత్వేన అని కదా. అందులో తక్కిన దానన్నీ నిషేధించడం ద్వారా అది కాని ధర్మాలన్నిటినీ అన్నీ తొలగించి చూపించింది అని. అది ఇక పురుషుడు పరమాత్మయే, సంసారాన్ని తొలగించు జ్ఞానము అనే హెడ్డింగు. పురుషుడు పరమాత్మ అని చెప్తున్నాడు. 22వ శ్లోకం. తస్య ఏవ పునః సాక్షాత్ నిర్దేశః క్రియతే. ఆ పురుషుడు ఎవరు? ప్రకృతి అనేది అవిద్యాస్వరూపము. అలాంటి అవిద్యాస్వరూపమైన ప్రకృతిని వదలాలి అంటే వైరాగ్యము చేతను, జ్ఞానముతో కూడుకున్న సన్యాసము చేతను అవిద్యారూపమైన ప్రకృతిని వదలగలము. ఇంకా వేరే మార్గం లేదు. వేరే మార్గము ఈ ప్రకృతిని వదలలేము అని చెప్పాడు. వదలలేమని పూర్తిగా భగవంతుడు కన్ఫర్మ్ చేసి చెప్పాడు. ఇది గీతాశాస్త్రంలో ప్రసిద్ధంగా చెప్పబడిందని శంకరాచార్య గారు చెప్పారు. దాన్ని ఇప్పుడు ఆ పురుషుడు అంటే, ఆ ప్రకృతిని అంటే అవిద్యా స్వరూపం చెప్పి దాన్ని వదులుకోవడం ఇది. అంటే పురుషుడు అంటే ఏమిటి? వాడి స్వరూపము ఇప్పుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో. పురుషుడు అంటే ఏంటో చెప్తున్నాడు. ఉపద్రష్టానుమంతా చ
భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యోక్తో దేహేస్మిన్ పురుష పరః ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఈ దేహము యందు ఉన్న పరమ పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఉపద్రష్ట, అతడే అనుమంత, అతడే భర్త, అతడే భోక్త, అతనే మహేశ్వరుడు, ఇంకా అతడే పరమాత్మ అని ఈ రకంగా చెప్పబడుతున్నాడు అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకానికి అర్థం ఇందులోని ఉపద్రష్ట గురించి చెప్తున్నాడు. ఉపద్రష్ట అనుమంతా చ భర్త భోక్త మహేశ్వర. ఇక్కడ ఉపద్రష్ట అంటే దగ్గరగా చూచేవాడు, భర్త అంటే అన్నిటినీ ధరించేవాడు, అలాగే భర్త అంటే చైతన్య వ్యాపకంగా పోషించేవాడు, అలాగే భోక్త అంటే చైతన్యం ద్వారా ఎరుగువాడు, మహేశ్వర అంటే అన్నిటినీ వశం పెట్టుకుని ఉండేవాడు అని ఈ రకంగా చెప్పబోతున్నాడు. వినండి జాగ్రత్త, చాలా బాగుంటుంది భాష. ఉపద్రష్ట సమీపస్థః సన్ ద్రష్టా స్వయం అవ్యాపృతో యథా ఋద్విగ్యజమానేషు యజ్ఞకర్మ వ్యాపృతేషు తటస్థః అన్యః అవ్యాపృతో యజ్ఞ విద్యాకుశల ఋత్విక్ యజమాన వ్యాపార గుణదోషాణానాం ఈక్షిత తద్వత్ కార్యకరణ వ్యాపారేషు అవ్యాపృతః అన్య విలక్షణః తేషాం కార్యకరణానాం సవ్యాపారాణాం సమీప్యేన ద్రష్ట ఉపద్రష్ట. ఉపద్రష్ట అనే దానికి 3 రకాల అర్థాలు చెప్తున్నాడు. 3 రకాలు ఉపద్రష్ట అనే పదానికి. మొదటి రకం ఇప్పుడు చెప్పాడు. ఉపద్రష్ట అంటే సమీపస్థః సన్ ద్రష్టా స్వయం అవ్యాపృతో యథ. తాను ఏ పని చేయకుండా ఉపద్రష్ట అనేవాడు యజ్ఞంలో ఉంటాడు తెలుసా. అధ్వర్యుడు ఉపద్రష్ట. ఆ ఉపద్రష్ట అనేవాడు బ్రహ్మ. ఉపద్రష్ట అనేవాడు బ్రహ్మ. తాను ఏ పని చేయకుండా దగ్గరుండి చూస్తూ ఉంటాడు. యజ్ఞభాగంలో ఉపద్రష్ట, అధ్వర్యుడు, ఋత్వికులు స్వాకారాలు చేస్తుంటారు. అధ్వర్యుడు ప్రధాన ఆ వేదిక దీని దగ్గర కూర్చుంటాడు, ఆజ్యం దగ్గర. బ్రహ్మ అనేవాడు ఇవన్నీ పర్యవేక్షిస్తూ ఉంటాడు సాక్షిగా, ఉపద్రష్టగా. అతను కదలకూడదు, అది తీసిరా అని బ్రహ్మను ఆదేశించకూడదు. ఆ యజ్ఞంలో ఏ యజ్ఞంలో చండూ హోమాల దగ్గర నుంచి ఏవైనా అది తీసిరని బ్రహ్మకి పని చెప్పకూడదు. బ్రహ్మ లేచి బయటికి వెళ్ళకూడదు. డబ్బుని వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరస్కరించకూడదు. బ్రహ్మగానే కూర్చోవాలి ఉపద్రష్ట. అధ్వర్యుడు, ఋత్వికులు పనిచేస్తూ ఉంటారు, యజమాని. అది ఇక్కడ దాన్ని తీసుకుని చెప్తున్నాడు. ఉపద్రష్ట సమీపస్థః సన్, ఆ యజ్ఞానికి సమీపంగా ఉన్నప్పటికీ తాను ఏ పని చేయకుండా దగ్గరే ఉండి చూచేవాడు. యథా ఏ రకంగా అంటే ఋత్వికు యజమానేషు యజ్ఞకర్మ వ్యాపృతేషు తటస్థః అన్యః అవ్యాపృతు. ఇక్కడ ఋత్వికులు, యజమానుడు ఆ కర్మని చేస్తూ ఉండగా యజ్ఞ విద్య యందు నిపుణులైన ఇంకొకడు, ఆ ఋత్వికులు యజమానుడు ఆ యజ్ఞకర్మని చేస్తూ ఉంటే
యజ్ఞ విద్య యందు ఎవడైతే నిపుణుడై ఉంటాడో మరొకడు అతడు బయట ఉండి తాను కర్మయందు ప్రవర్తించకుండా ఋత్విజులు మరియు యజమాని కర్మల యొక్క గుణదోషాల్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పిందే, వాడు చూస్తూ ఉంటాడు. ఋత్వికులు యజమానులు కర్మలు చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం యొక్క విద్య బాగా తెలిసినవాడు, వాడు నిపుణుడు, వాడు బ్రహ్మ అంటారు. అలాంటి వాడు ఒకడు ఈ యజ్ఞం చేసే ఋత్వికులు, అధ్వర్యుడు, యజమాని వీళ్ళందరికీ బయట ఉండి తాను కర్మల యందు ప్రవర్తించడు. బ్రహ్మ అని అతనికి వర్ణిస్తారు. అతను ఏ కర్మ యందు ప్రవర్తించడు. ఋత్వికులు, యజమాని వాళ్ళు చేసే కర్మల యొక్క గుణదోషాల్ని చూస్తూ ఉంటాడు. ఏ రకంగా చూస్తుంటాడో ఆ బ్రహ్మ ఆ యజ్ఞంలో ఆ రకంగానే కార్యకరణముల వ్యాపారముల యందు, అంటే కార్యకరణ క్రియల యందు, దేహేంద్రియాల యొక్క క్రియల యందు ప్రవర్తించకుండా ఉండి వాటికన్నా వేరుగా ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో, వేరుగా ఉండే స్వభావం కలవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు వీటికి రెండిటికి మరొకడై ఆ పని చేస్తున్న కార్యక్రమాల యందు దగ్గరుండి చూస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉపద్రష్ట. అర్థమైందా? దేహేంద్రియాదులు పనులు చేస్తూ ఉంటాయి. ఆ పనులు ఏ రకంగా అక్కడ ఋత్వికులు, యజమాని చేస్తున్న కర్మలు ఏవైతే ఉన్నాయో సరిగా చేస్తున్నారా లేదా అనేది వీక్షిస్తుంటాడు. వాడు మాత్రం ఏ పనులు చేయడు, వాడు బ్రహ్మ ఆ ఋత్వికుల్లో. ఆ రకంగానే ఈ శరీరం అనే వేదిక ఏదైతే ఉందో యజ్ఞవాటిక, ఈ శరీరం అనే యజ్ఞవాటిక దేహేంద్రియాదులతో కూడుకున్నవి. ఇవి అంతఃకరణ ఇంద్రియాల కర్మ, ఇంద్రియాలు ఆ కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మలకు దగ్గరగా ఉండి వాడు చూస్తూ ఉంటాడు. ఆ పనులు చేయకుండా, అర్థమైందా? ఆ పనులు చేయకుండా చూస్తూ ఉంటాడు. అందువల్ల ఉపద్రష్ట అని చెప్పబడింది అంటున్నారు. అంటే కార్యకరణముల యందు చేరక వాటిని చూస్తున్న సాక్షి అని అర్థం. దేహేంద్రియాదులలో వాటితో చెరిపోకుండా వాటిని చూస్తున్న సాక్షి. ఆ ఋత్వికులు, యజమాని, అధ్వర్యుడు వాళ్ళతో చేరిపోకుండా ఆ యజ్ఞాన్ని ఎలా చేస్తున్నారో తప్పులు అన్నీ చూస్తూ ఉన్న బ్రహ్మ ఏ రకంగా అక్కడ ప్రతిపాదించబడింది యజ్ఞంలో, ఆ రకంగా కార్యకరణాల యందు చేరకుండా, దేహేంద్రియాలు చేరకుండా వాటి చూస్తున్న సాక్షి, వాడు ఉపద్రష్ట అని చెప్పబడింది. ఏ రకంగా యజ్ఞం యందు ఋత్వికులు, యజమానుడు వారి కర్మయందు వ్యాపృతమవటం చూసి ఉపద్రష్టాను వాడు వీరందరికంట విలక్షణమైన వాడు. యజ్ఞ విద్య కుశలుడైన ఈయన వాళ్ళు చేసే గుణదోషాలను చూచేవాడులా ఎవరైతే ఉంటాడో ఆ రకంగా శరీరేంద్రియాల వ్యాపారాలను సంబంధించకుండా వాటికి వ్యాపారాలు వాటి క్రియలకి దగ్గరగా ఉండి చూచుచున్నవాడే ఉండడం చేత ఆత్మకి ఉపద్రష్ట, సాక్షి అని పేరుంది. ఉపద్రష్ట అన్న సాక్షి అన్న ఒకటి అర్థం. ఇది ఒక చెప్పారు శంకరాచార్యుల వారు. ఇంకా రెండో అర్థాన్ని చెప్తున్నారు. అథవా, ఇంకా రెండో రకమైన ఉపద్రష్టికి అర్థాన్ని చెప్తున్నారు. అథవా అని ప్రారంభిస్తున్నారు. దేహ, చక్షు, మనో, బుద్ధి, ఆత్మను ద్రష్టారః. దేహము, చక్షువు, మనస్సు, బుద్ధి అనే ఆత్మలు ద్రష్టలై ఉంటాయి. దేనికదే ఆత్మ, అంతే కదా? దేనికదే ఆత్మ అంటే దేహాన్ని చూడాలంటే కన్ను ఉండాలి. అప్పుడు దేహాన్ని చూడాలంటే కన్ను ఉండాలి. దేహానికి ఆత్మ ఎవరైంది? కన్ను అయింది. అంటే దేహాన్ని చూడడం ఆత్మ ఎలాగైపోతుందంటే దేహం అంతటినీ వ్యాపించే చూసే దృష్టి కన్నుకుంది. జడమైన దేహాన్ని చూడాలంటే చూపుతో కూడుకున్న కన్ను చూడాలి. కన్ను వ్యాపక దృష్టితో ఉంది కాబట్టి దేహానికి ఆత్మ కన్ను. కన్నుని చూడాలంటే మనస్సు కదా. కన్నునంతటినీ వ్యాపించి దానికి ఉన్న పొరుందా లేకపోతే బాగా చూస్తుందా లేదా కన్నుతో కూడుకున్న ఇంద్రియాలన్నింటినీ అని ఇక్కడ అర్థం. కన్ను ఒకటి చెప్తే అది మనస్సు. మనసు
అప్పుడు దేహానికి కన్నుకి రెండిటికి ఆత్మ కదా. మనసుని చూడాలంటే బుద్ధి. దేహానికి కన్నుకి మనసుకి మూడిటిని వ్యాపించి బుద్ధి నిశ్చయాత్మకంగా తెలుసుకుంటుంది కాబట్టి అది ఆత్మ. ఒకదానికి ఒకటి ఆత్మ. ఇలాగా ఈ ఆత్మలు ద్రష్టలై ఉన్నాయి, ఒకదానికొకటి ద్రష్టలై ఉన్నాయి. తేషాం బాహ్యద్రష్ట దేహ, వాటిలో బాహ్యద్రష్ట ఎవరంటే దేహం. బాహ్యద్రష్ట ఎవరంటే దేహము, శరీరము. తతః ఆరభ్య అంతరతమః చ ప్రత్యక్ సమీప ఆత్మా ద్రష్ట. ఈ బయట ద్రష్ట ఎవరంటే శరీరము. అక్కడ నుంచి ప్రారంభించి లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఎలాగా, కన్నుకు లోపల మనసు, మనసుకు లోపల బుద్ధి. ఇలా లోపలికి ఆలోచించినప్పుడు పూర్తిగా లోపల ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ ప్రత్యేగాత్మ వాడు ద్రష్ట. ఆ ప్రత్యేగాత్మ దగ్గరగా చూచేవాడు. ఆ ప్రత్యేగాత్మ ద్రష్ట, దగ్గరగా చూచేవాడు. తత ఆరభ్య అంతరతమః చ ప్రత్యేక సమీప ఆత్మ. ఆ ప్రత్యేగాత్మ సమీపంగా దగ్గరగా చూచేవాడు వీటన్నిటినీ, వాడు ద్రష్ట అని చెప్పబడింది. అర్థమైందా? యతః పరో అంతరో న అస్తి ద్రష్ట స అతిశయ సమీప్యేన ద్రష్టృత్వాత్ ఉపద్రష్టా స్యాత్. ఎవరికన్నా వేరుగా ఇంకా లోపట ఉండే ద్రష్ట లేడు, ఎవరికంటా లోపట ఇంకా ద్రష్ట లేడు. శరీరం కంటా లోపల ద్రష్ట కన్ను, కన్ను కంటా లోపల ద్రష్ట బుద్ధి, మనస్సు, మనసు కంటా లోపల ద్రష్ట బుద్ధి, బుద్ధి కంటా లోపల దృష్ట లోపల ఉండి సమీపంగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అతను ఉపద్రష్ట, ఆయన సాక్షి, వాడు ఉపద్రష్ట, ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మ కంటా ఇంకా లోపల ఇంకా ఎవడో ఇంకో ద్రష్ట లేడు, వాడిని చూసే ద్రష్ట ఇంకొకటి లేడు. ఆ ప్రత్యేగాత్మ చాలా దగ్గరగా ఉండే అన్నిటినీ చూచిన వాడినప్పటికీ వాడిని చూడడానికి ఇంకొకటి ద్రష్ట ఎవడైతే లేడో, అందువల్ల వీడికి స్పెషల్గా అన్నిటి ద్రష్టలు మాత్రమే, వీడు ఉపద్రష్ట అయ్యి ఉన్నాడు. ఉపద్రష్ట దగ్గరగా, ఉప అంటే సమీపంగా, ఉపద్రష్ట. ఉప అనేది ఉపసర్గ, ఉప అంటే సమీపంగా. ఉపాసన అంటే ఉప అంటే దగ్గరగా, ఆసనము, దగ్గరగా ఆసనం వేసుకుని కూర్చోడు. ఎవరి దగ్గరికి? భగవంతుడి దగ్గరగా. ఉపవాసం అంటే తిండి మానేయడం కాదు, పలహారాలకు దగ్గరగా ఉండడం అని ఇప్పుడు మనం అనుకుంటాం. కానీ దేవుడికి దగ్గరగా ఉండడం ఉపవాసం. ఉప అంటే దగ్గరగా, సమీపంగా, ద్రష్ట ఉండేవాడు, చూచేవాడు, అన్నిటికీ సమీపంగా ఉండి దేనితోటి అంటుకోకుండా ఉండేవాడు. అందులో ఈ రకంగా ఉపద్రష్ట అంటే, ఉప అంటే సర్వానికి దగ్గరగా ఉండే అనే అర్థాన్ని ఇక్కడ స్వీకరించాలి. ఉప అంటే లోపట ఉండేవాడే అని అనుకోకూడదు, సర్వానికి దగ్గరగా ఉండేవాడని తీసుకోవాలి. ఉపద్రష్ట స్యాత్, అలాంటి వాడు ఉపద్రష్ట అని అనిపించుకుంటున్నాడు. ఇక్కడ దేహము ఉపద్రష్ట ఎలాగవుతుంది? దేహము ద్రష్ట అని అన్నాను కదా, ఎలాగవుతుంది? చైతన్యాన్ని ఉపయోగించుకునే దేహాదులు, చైతన్యాన్ని ఉపయోగించుకునే దేహం ఉంటుంది కాబట్టి అది ఒక ద్రష్ట కింద తీసుకుని చెప్పాడు. అర్థమైందా? జడమైన వస్తువు ఏమీ లేదు, సర్వము చేతనమే. చైతన్యాన్ని ఆశ్రయించి చైతన్యంతో కూడుకుని ఉంటుంది కాబట్టి శరీరం కూడా ద్రష్టగా చూపించాడు. అంటే శరీరం తర్వాత చక్షువు, చక్షువు తర్వాత మనస్సు, మనసు తర్వాత బుద్ధి, వీటన్నిటికీ సమీపంగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉపద్రష్ట అని. అందువల్ల దేహము బయట, ఇంద్రియములు లోపట కదా. దేహము బయట, ఇంద్రియములు లోపట. దేహము దృష్టిలో ఇంద్రియములు లోపల అన్నాము. మనస్సు దృష్టిలో ఇంద్రియాలు బయట, మనస్సు ఇంకా లోపల. అలాగే బుద్ధి దృష్టితో చూసినప్పుడు మనస్సు బయట, బుద్ధి ఇంకా లోపల. ఇలాగ ఒకదానికొకటి ఉపద్రష్టలు. వీటన్నిటికంటా పూర్తిగా లోపల ఉండేవాడు, తనకంటా లోపల మరొక ద్రష్ట లేకుండా ఉండే ఆత్మ ఏదైతే ఉన్నదో అది ఉపద్రష్ట, అది సాక్షి. దానికంటా లోపల ఇంకొకటి లేదు, తానిని చూడడానికి ఇంకొకటి లేదు. వీటన్నిటికీ ఒకదానికి ఒకటి ద్రష్టగా ఉన్న అన్ని ద్రష్టల్ని చూచే ఉపద్రష్ట అతను సాక్షి అని రెండు అర్థాలు చెప్పాడు. ఇంకో మూడవది,
యజ్ఞ ఉపద్రష్టువతు ఉపద్రష్టువతు వా సర్వ విషయీకరణాత్ ఉపద్రష్ట. లేకపోతే ఈ రకంగా కూడా చెప్పచ్చు. యజ్ఞం యందు ఉండు, యజ్ఞాలలో యజ్ఞం యందు ఉండే ఉపద్రష్ట వలె బ్రహ్మ వలె సర్వాన్ని విషయీకరించి చూడడం చేత ఉపద్రష్ట అని అర్థం. సర్వాన్ని అంటే అక్కడ యజ్ఞమే కాకుండా సర్వాన్ని. ఋత్విక్కుడికి భోజనాలు జరుగుతున్నాయా కరెక్ట్గా? అధ్వర్యుడికి జరుగుతుందా? యజమాని సరిగా అన్నీ ఏర్పాటు చేస్తున్నాడా? ఎక్కడ కూడా మంత్రలోపం అవటం లేదు కదా, ద్రవ్యలోపం అవటం లేదు కదా. స్వాహ అని చెప్పే సమయంలో ఆ స్వాహాకారం చేసే ఈ ఋత్వికుడు ఎటుపక్క చూస్తున్నాడు? సెలవైపు చూస్తున్నాడా? వాచి వైపు చూస్తున్నాడా? వచ్చిపోయే వైపు చూస్తున్నాడా? వాడు స్వాహాకారం సమకాల స్వాహ అన్నప్పుడు అక్కడ జాజ్యాన్ని సమకాలంలో వేస్తున్నాడా లేదా? కాళీ కరాళి జవ మనోజవాలి అనే ఆ నాలుక మధ్యలో ఉన్న ఆ నాలికి వేస్తున్నాడా లేదా? ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించేవాడు ఎవడైతే ఉంటాడో ఆ బ్రహ్మ సర్వాన్ని విషయీకరించి ఉండడం చేత వాడు ఉపద్రష్ట అని చెప్పబడింది. ఉపద్రష్ట అని చెప్పబడింది. అందులో యజ్ఞమయందు ఉన్న ఉపద్రష్ట వలె అన్నిటినీ విషయీకరించుకుని ఉండడం చేత, ఉండువాడే ఉండడం చేత ఆత్మ ఉపద్రష్ట అని ఒక అర్థం. యజ్ఞం యొక్క ఉపద్రష్టను దృష్టాంతంగా ఇచ్చి ఉన్న వాటి యందు ఆత్మ నిర్వ్యాపారుడు అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పింది. ఏ వ్యాపారము లేనివాడు, అన్ని వ్యాపారాలతో కూడుకున్న అన్ని క్రియలతో కూడుకున్న వాటిని చూచేవాడు, నిర్వ్యాపారంగా ఉన్నవాడు అని అది ముఖ్యంగా చూపించింది. ఇక్కడ ఆత్మకి సర్వము విషయమని చూపించింది. ఆత్మకి సర్వము విషయమని చూపించింది. ఈ మూడు వ్యాఖ్యానానికి ఒకటే అభిప్రాయం. వ్యాఖ్యానానికి ఒకటే అభిప్రాయం. ఏమిటి ఒకటే అభిప్రాయము? మనకి పూర్తిగా లోపల ఉన్న ఆత్మే అన్నిటినీ తన చైతన్య దృష్టితో చూస్తున్న నిజమైన ద్రష్ట అని చెప్పడమే కదా. మన అందరి లోపల ఉన్న పూర్తిగా లోపల ఉన్న ఆత్మయే అన్నిటినీ తన చైతన్య దృష్టితో చూస్తున్న నిజమైన ద్రష్ట ఆత్మే అనేది ఇక్కడ నిర్ధారణ. మూడు రకాలుగా ఏ రకంగా చెప్పినా అందువల్ల జాగ్రత్త యందు అన్నింటినీ ద్రష్ట అయిన ఈ ఆత్మయే స్వప్నమందును అన్నింటికీ ద్రష్ట ఉన్నది. జాగ్రత్త యందు ప్రమాత ప్రమాణము ప్రమేయము, ఈ ప్రమాత ప్రమాణము ప్రమేయము, ప్రమాత అనిపించుకునే నేను, ప్రమాణములనే ఇంద్రియాలు, ప్రమేయమనే ప్రపంచము, ఈ మూడు టోటల్ ఏదైతే ఉందో ఆ టోటల్ అంతా జాగ్రత్త మెలకువ అవస్థ అంతటినీ చూచేవాడు ఏ ద్రష్ట అయితే ఉన్నాడో ఆయనే ఆత్మ. అతనే స్వప్నాన్ని కూడా ఆ రకంగా ప్రమాత ప్రమాణము ప్రమేయంతో కూడుకున్న సర్వాన్ని చూచేవాడు. ఏదైతే నేను అనిపించుకునేవాడు, ప్రమాణములనే ఇంద్రియాలు, ప్రమేయమనే ప్రపంచం, మూడు స్వప్నమంతటని ఏదైతే ఏ ద్రష్ట అయితే చూస్తున్నాడో ఆ ద్రష్టే ఈ మూడిటిని వాటితో కలగలుపు అయిపోకుండా, వాటితో క్రియావంతుడైపోకుండా, ఆ క్రియలన్నిటితో సంబంధం లేకుండా ద్రష్టగా సమీపంగా ఉండి చూస్తున్నాడు. ఎక్కడో ఉండి చూడటం లేదు, సమీపంగా ఉండి చూస్తున్నాడు. అందువల్ల ద్రష్ట అని రెండు అవస్థల్ని వ్యాపించుకొని ఉండడం చేత ఆయన అద్వితీయుడై ఉన్నాడు. రెండు అవస్థల్ని వ్యాపించుకుని ఉండడం చేత అద్వితీయుడై ఉన్నాడు. దీనికో ద్రష్ట దానికో ద్రష్ట కాదు, రెండు అవస్థల్ని ఆయనే వ్యాపించి ఉన్నాడు కాబట్టి అద్వితీయుడై ఉన్నాడు. సుషుప్తి ఎందైతే చైతన్యం ఒక్కటే ఉండి ఉండడం, ఈ చైతన్యం ఒక్కటే ఉండి ఉండడం చేత ఆయన అద్వితీయుడని చాలా సులభంగా అర్థమవుతుంది. అద్వితీయుడంటే సుషుప్తి యందు చైతన్యం ఒక్కటే ఉండడం చేత, జాగ్రత్త స్వప్నం అనే రెండు లేకపోవడం చేత అద్వితీయుడంటే అక్కడ అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే జాగ్రత్త స్వప్నం రెండింటికి ఒకటే ద్రష్ట, అద్వితీయుడని చెప్పవచ్చు. కానీ సుషుప్తిని తీసుకుంటే రెండు అవస్థలు లేని కేవలం చిన్మాత్రుడై ఉంటాడు కాబట్టి అద్వితీయుడు అంటే అక్కడ బాగా అర్థమవుతుంది. అది ద్రష్ట ఉపద్రష్ట అని అర్థం. ఒకసారి ఆపండి.